నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో రౌడీయిజం దౌర్జన్యమే రాజ్యమేలుతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఎమ్మెల్యే వీరేశం అతని అనుచరులు చెరువులను తవ్వుతూ మట్టి మాఫియా నడుపుతున్నారని ఫైర్ అయ్యారు. కడపర్తి మండలంలో భూపతి కుంట చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఫిర్యాదు మేరకు వ్యారస్ నాయకులతో కలిసి చిరుమర్తి లింగయ్య కుంటను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం పేరుతో ఎమ్మెల్యే వీరేశం అతని అనుచరులు వందల ట్రిప్పులను తరలిస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి లోపల వేయిస్తానని బెదిరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. నియోజకవర్గంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని అన్నారు. కలెక్టర్, ఆర్డీఓలు వెంటనే భూపతి కుంటను పరిశీలించి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేని పడితే పర్మిషన్ ఇవ్వచ్చునా? వాళ్ళు ఒక నగరికల్ నియోజకవర్గంలో విపరీతంగా మైనింగ్ పర్మిషన్ ఇస్తారు. ఏ కారణం లేకుండా, అవసరం లేకుండా కూడా ఏదంటే మైనింగ్ పర్మిషన్ 100 బండ్లకు 200 బండ్లకు అని చెప్పడు, 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ అని చెప్పడు, 1000 కిలోమీటర్ చెరువులను తోడు. ఈ బాపకొండ దగ్గర 25 ఫీట్ల మట్టి తోడు. పక్కన రైతు మాత్రం నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే మాత్రం వాళ్ళ మీద కేసులు కట్టుడు, నైట్ కేసులు సెక్షన్లు చెప్పకుండా ఎన్నంటే అన్ని కేసులు కట్టుడు. రెండవది రిమాండ్ చేసి రాత్రి పాపం జడ్జి గారు అక్షంతలు వేసిరనుకో అంటే డిపార్ట్మెంట్ కూడా అంత అత్యుత్సాహం అవుతుంది. ఏమంటే ఇది కరెక్ట్ గా మీ నగరికల్లో మీరు ఒకసారి ఇరిగేషన్ వాళ్ళతోటి, అదే మా రెండవది మైన్స్ వాళ్ళతోటి ఈ కలెక్టర్ మీరు కోసం జాయింట్ మీటింగ్ అని పెట్టండి. గంతగానం భయపడి పనిచేస్తుంది మీ డిపార్ట్మెంట్ అంతా. ఆల్ డిపార్ట్మెంట్ భయపడుతుంది ఇక్కడ ఎమ్మెల్యేకి. మొన్న కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి కలుస్తానికి వస్తే ఎమ్మెల్యే గారు చెప్పే మేము పట్టించుకోకుంటున్నాను కలెక్టర్ బయట టాక్. అది రైతులే అంటారు. ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మొర పెట్టుకుందాం పెడితే పణ పెట్టి తొక్కిస్తాను ఎమ్మెల్యే గారు అంటాడు. రైతులు పణ పెట్టి చెప్తాడు. ఇంత కారణం అండి ఇది. మీరు రేపు కంపల్సరీ విజిట్ చేయాలి. బాపత్కొండ దగ్గర విజిట్ చేయాలి. ఎన్ని ఫీట్ల లోతు ఎక్కడ పడితే గవర్నమెంట్ ల్యాండ్ ఇది, సిగం ల్యాండ్. అడ్డ కూడా 20-30 ఫీట్ల లోతు మీరు గుండెలు పెట్టారు. ఇదంతా చుట్టూ వ్యవసాయదారులు, బావులు, పశువులు వస్తాయి. రేపు వర్షాకాలం వస్తే నీళ్లు స్టోరేజ్ అయితే అల్లా పడ్డ పశువులు మళ్ళీ బయటికి వెళ్ళవు. ఎవడన్నా మనసు జారి పడ్డా కానీ మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఒక్క లేవలు లేకుండా మొత్తం తోమేశారు.